లేకపోతే గోల్ చేస్తాను. గోల్ చేస్తే నువ్వే దొరికిపోతావు. జాగ్రత్త, ఆడపిల్లవు ఒంటరిగా పోవటం తప్పు. పద, గుర్తుపడిపోతాం. నీ సహాయం నాకేం అక్కర్లేదు స్వామి. నేను ఒట్టిపాడు వెళ్తున్నాను మీకెలా తెలుసు? త్రికాలజ్ఞులు, మాకు తెలియంది ఏముంది? నువ్వెక్కడికి వెళుతున్నావు, ఎందుకు వెళుతున్నావు, ఎవరి కోసం వెళుతున్నావు అంతా మాకు తెలుసు. కానీ నీ ప్రియుడు ఇప్పుడు అక్కడ లేడు. మరి ఎక్కడున్నారు? దయచేసి చెప్పండి స్వామి. అంతటా ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నీళ్లలో ఉన్నాడు, కనుక్కోగలిగితే కళ్ళ ఎదటే ఉన్నాడు. మీరా? ఎంత నాటకం ఆడారు? ఇప్పుడు ఆడింది నాటకం కాదు, ఇక ముందు ఆడాలి. నువ్వు మాత్రం మీ తాత చెప్పినట్టు ఆనందం పరమానందం, ఆనందం పరమానందం, బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం, బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం. ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. యమునా తటమున గోపికలందరూ కృష్ణుని వెదకుట ఆనందం, యమునా తటమున గోపికలందరూ కృష్ణుని వెదకుట ఆనందం. ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకి చిక్కుట పరమానందం, ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకి చిక్కుట పరమానందం. ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం, వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం. కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంతుట బ్రహ్మానందం, కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంతుట బ్రహ్మానందం. ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం, బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం. ఆనందం పరమానందం, ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. రామలింగం గారు మీరేనండి? తమరు అమ్మారి గుంటూరులేండి. బారేశ్వర బసవయ్య గారు వీరికి 10 లక్షలు ఆస్తుందండి. ఉండి ఏం ప్రయోజనం అండి? సారు మాకు ఒక్కడే అబ్బాయి, వాడు ఇంత మట్టుకు ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదండి. ఎవరో సర్వభక్ష స్వాములట మొన్న రాత్రి కల్లో కనిపించి, ఒరే నాయన, రామలింగం గారింటో రత్నం లాంటి పిల్ల ఉంది, ఆ పిల్లనే పెళ్లి చేసుకో, నీ జన్మ ధరిస్తుంది అని సెలవిచ్చారండి. అప్పటి నుంచి మా వాడికి ఆ అమ్మాయే కావాలని ఒక్కడే పట్టుబట్టు కూర్చున్నాడండి. ఇలా వచ్చాం. మీకు అమ్మాయి ఉందా అండి? అమ్మాయి ఉంది, కానీ మేము పెద్ద కట్నాలు గిట్నాలు ఇవ్వలేము, బీదవాళ్ళం. మీ కట్నం మాకెందుకండి? మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తే చాలు. తమకు ఇష్టమైతే ఇప్పుడే ప్రదానం చేస్తున్నాం. ఇదిగో నవ్వులు కూడా. రత్నం, రత్నం, అమ్మాయి ఒకసారి తీసుకురా. ఇదిగో ఫోటో కూడా చూడండి. నాన్న, గుంటూరు నుంచి పెళ్లి వారు వచ్చారమ్మా. ఇదిగో ఫోటో చూడు. ఇస్తారా? నాకు వద్దు నాన్న. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? సర్వభక్షణ స్వామి, అమ్మాయి మనసు మార్పించు. చూడమ్మా, బాగా చూడు. నిన్నే పెళ్లి చేసుకోవాలని మా వాడు తప్పించిపోతున్నాడు. అమ్మా చూడు, అందం ఆ చందం. అమ్మాయి మనసు మారిందండి. అయితే ఇంకే ఇవిగో నగలు ముట్టినట్టు జాబితా మాత్రం రాసేమో. అందుకే ఐటమ్ 1. కప్పను బట్టిన పామును
గప్పున బట్టంగ గద్ద కనిపెట్టుండెన్ గొప్పలు కొట్టేవారల పప్పుడకదు సాములొద్ద భజ గోవింద. ఆహాహా, ఏమి నీతి, ఏమి నీతి! కాకులు పెట్టిన గూళ్ళను కోకిలములు గుడ్లు పెట్ట కోళ్ళై భువిలో మేకలనే తినసాగెను పాకారికి తిప్పలొచ్చే భజ గోవింద. స్వామి, స్వామి, ఇన్నాళ్లకు తమ దయ వల్ల నా కోరిక నెరవేరింది. బారిస్టర్ బసవయ్య గారిని ఒక పెద్ద కోటీశ్వరుడితో వియ్యమందుకోబోతున్నాను. నిజమే? అవునండి, ప్రధానానికి నగలు కూడా పెట్టారు. ఓహో, ఏం చెప్పేది! రవ్వలు, చెంపులు, రత్నాలు, వాటి విలువ ఇంతని చెప్పేదానికి వీల్లేదు స్వామి. అదృష్టవంతుడు అంతా స్వామి వారి దయ. భజ గోవిందం పరమానందం. నమ్మి చెడిన వారు లేరురా, నమ్మక చెడ్డారు గాని. ఇదిగో ప్రసాదం. ఏమి స్వామివారి మహాత్మ్యం! విభూతిస్తే పంచదారగా మారిపోయింది. స్వామివారు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. సాధువుల మహిమ సాటకూడదురా. స్వామి, ఎందరి కోరికలు తీర్చారు, నా కోరిక తీర్చేరు కాదు. ఆ బంగారు యోగం సంసార బంధాలు తెంచుకున్న వాడివి నీకెందుకురా బంగారం? ఇదిగో ప్రసాదం. సంసార బంధాలు తెంచుకున్నాను గాని రుణానుబంధాలు తెగలేదు స్వామి. ఈ అప్పులంతా యమకింకర్లా నా వెంట పడ్డారు. ఒక్క నిమిషం కూడా మనస్సుకు శాంతి లేదు స్వామి. భజ గోవిందం పరమానందం. అయితే ఉపదేశిస్తాను. రోజు అరసులం కంటే అధికం చెయ్యకూడదు. అందులో సగం సాధువులకు సంతర్పణ చెయ్యాలి. గురు ఆజ్ఞ మేరతానా స్వామి? అయితే ఇటు రారా. ఆహా, అయితే ఈ ఆకు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది స్వామి. అదేరా పరశువేది ఆకు. ఓహో, నేటితో నాకు ఈ బంధాలనే తీరిపోయినట్టు. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. స్వామి, నాకు ప్రసాదం ఇప్పించారు కాదు. నువ్వు మహాపాపివిరా. నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నావు కదూ. ఇది వరకున్న పెళ్ళాం చచ్చిపోయింది స్వామి. అజ్ఞానం. సావు బ్రతుకులు నీ చేతుల్లో లేవురా. త్రికాలజ్ఞులం. మమ్మల్ని మోసగించబోతే నువ్వే మోసపోతావు. నీ లోపలి నా లోపలి లోపలి గుట్టు తెలియ లోకమె తెలియున్ పాలను నీరము కలిపిన పాలేయగు నీరుగాదు భజ గోవింద. అమ్మాయిని కూడా ఏలుకుంటాను, నన్ను అల్లరి పెట్టకండి, 3000 ఇచ్చుకుంటాను. త్రిమూర్తుల అంతకంటే గొప్పవాళ్ళున్నారురా. 5000 ఇచ్చుకుంటాను, నన్ను వదిలేయండి. పంచపాండవులు దేవుళ్ళు గారురా. దశావతారాలు తెలుసా? తెలిసింది స్వామి, తెలిసింది. అలాగే ఇచ్చుకుంటాను స్వామి. భజ గోవిందం పరమానందం. ఏక్ నిరంజన్. ఒకటైనా సేకరించండి స్వామి. గురు ఆజ్ఞ లేదు తమ్ముడు. 40 రోజులు వాయుభక్షణ. ఏక్ నిరంజన్. స్వామివారి చేయి తగిలితే చాలు భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అసలు వారి గాలి తగిలితేనే చాలు ఆవరణమైపోతారు. స్వామి, స్వామి, నన్ను కాస్త కరుణించాలి. బీదవాణ్ణి, ఉన్నదంతా మీకే అప్పు పెట్టాను. ఏక్ నిరంజన్. తీసుకోండిరా వడ్డీతో సహా. గురు ఆజ్ఞ అయింది. నేటితో రుణానుబంధాలన్నీ తెగిపోతున్నాయి. ఏక్ నిరంజన్. అన్ని కొత్త నోట్లు ఇస్తున్నాడు, పంపు తీసి ఖర్చు వేయలేదు. బంగారు యోగం నేర్చుకున్నాడు కదరా, ముద్దలు ముద్దలు చేసుకున్నాడు. ఏక్ నిరంజన్. ఇదిగో తమ్ముడు, నీ బాకీ కూడా తీసుకో. ఈ డబ్బు నాకెందుకు స్వామి? దయచేసి ఆ బంగారం చేసే మంత్రం కాస్త ఉపదేశించండి. గురువాజ్ఞ లేదు తమ్ముడు, దురాశకు పోకు. ఏక్ నిరంజన్. బంగారం లేదు, గింగారం లేదు. పడే పడే. గోవిందం, ఇంటికి పోదారా నాయన. నీ అత్తయ్య నీ కోసం ఎంతో బెంగపెట్టు కూర్చుందిరా. అత్త ఎవరు, మామ ఎవరు, ఎవరికెవరు? ఏక్ నిరంజన్. ఇలాగంటే ఎట్లాగరా? నీకెవరు అక్కర్లేకపోయినా మాకు నువ్వు కావాలి కదా. చూడు, పిల్ల పెళ్లి కావాలి, కుర్రాడు చదువుకోవాలి. నేరాన్ అర్ధరాత్రి మంత్రోపదేశం ఉంది. నాకు తెలుసులేరా, బంగారు యోగమే కదూ, అది మన ఇంట్లో చేసుకోవచ్చు.
కావలిస్తే అలారం పెడతాను. రా బాబు నాయన అదే. స్వామి స్వామి మాకేదో మంత్రోపదేశం చేస్తున్నారు, మర్చిపోయారా? మావయ్య రిక్షా పిలిపించు. మెగా రిక్షా జట్టే తెప్పిస్తాను. రాత్రికి తొట్టి తలుపు తెరిచి ఉంచుతాను. నేను చెప్పినట్టుగా మా మావిని బెదిరించి బీరువాలో మన నగలు మాత్రమే చూడండి. తెలిసిపోయిందండి, తత్వం తెలిసిపోయింది. నిరంజన్ ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై